అధ్యక్ష 20 మున్సిపాలిటీల్లో 3 మున్సిపాలిటీలు పటంచెర్ల కలపడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఒకటి అమీన్పూర్ అదే బొల్లారం తీసుకుంటే 1,00,000 జనాభా ఉంది అధ్యక్ష. అది ఒకటే డివిజన్ చేయడం జరిగింది అధ్యక్ష. 40,000కి చేసుకుంటే 2 డివిజన్లు అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ స్టేషన్ విషయంలో తీసుకుంటే ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అమీన్పూర్లో కలపడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే తీసుకుపోయి డీజీపీ గారు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెల్లాపూర్ విషయంలో తీసుకుంటే అధ్యక్ష అక్కడ 20,000 బెడ్రూమ్లు కట్టడం జరిగింది అధ్యక్ష. 20,000 బెడ్రూమ్లు అంటే 4 వేసుకుంటే 80,000 రూపాయల జనాభా అక్కడ వస్తుంది అధ్యక్ష. అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు 5 గ్రామ పంచాయతీలు కలపడం జరిగింది అధ్యక్ష. 5 గ్రామ పంచాయతీలు కలిపిన తర్వాత కూడా సుమారు 4 అక్కడ డివిజన్లు రావాలి అధ్యక్ష. ఈ 4 డివిజన్లకు కేవలం 2 డివిజన్లు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని 4 డివిజన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అమీన్పూర్ విషయంలో తీసుకుంటే అక్కడ 9 గ్రామ పంచాయతీలు అలా విలీనం చేయడం జరిగింది అధ్యక్ష. 9 గ్రామ పంచాయతీలు విలీనం చేస్తే దానిలో కూడా అమీన్పూర్లో 4 డివిజన్లు వస్తాయి అధ్యక్ష. 4 డివిజన్లు వస్తాయి. దాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే జిహెచ్ఎంసీలు చేస్తూ ఉన్నారో అక్కడ గ్రామ పంచాయతీ ట్యాక్స్ ఉన్నది, మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది. మరి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే గ్రామ పంచాయతీ ట్యాక్స్ ఉందో ఎన్ని సంవత్సరాలు సేమ్ వేగా నడిపిస్తారు అది మంత్రి గారు చెప్పాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. గతంలో ఇది ఏది హైదరాబాద్ ఉన్నదో హైదరాబాద్ ఉన్నప్పుడు మెట్రోపాలిటన్గా దీన్ని తీసుకోవడం జరిగింది. అదొక మెట్రోపాలిటన్గా తీసుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దీనికి ఏ విధంగా మనం ముందుకు పోతాం, దీనికి ఏ విధంగా మాస్టర్ ప్లాన్ వేస్తాం. ఈ మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. దీన్ని ఒక ప్లాన్ ప్రకారం పోతే అందరికి బెనిఫిట్ అవుతుందని తెలియజేస్తున్న ఉద్దేశం మీ ద్వారా. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఎస్టీపీ ఉందా అధ్యక్ష, ఎస్టీపీ ఏదైతే సివరేజ్ ప్లాంట్ ఏదైతే ఉందో గ్రావిటీ కింద ఎస్టీపీ ప్లాంట్స్ ఎన్ని కడతా ఉన్నాం, ఎక్కడ ల్యాండ్ లొకేషన్ మనం తీసుకున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ల విషయంలో తీసుకుంటే ఎన్ని ప్రజలకు ఎంతమందికి ఒక పోలీస్ స్టేషన్ పెడతా ఉన్నారు, ఒక సిఐ ఎస్ఐ ఏసీపీ లేకుంటే డీసీపీ, దాన్ని కూడా ఒక ప్లాన్ కంపల్సరీ ఫైర్ స్టేషన్ అధ్యక్ష మొన్న కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ ఫైర్ స్టేషన్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద బంగ్లాలు వస్తున్నాయి, 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష. తెల్లాపూర్ విషయంలో తీసుకుంటే తెల్లాపూర్లో ప్రతి దగ్గర 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మీరు ఫ్యూచర్లా తీసుకుంటే ఏంటంటే ఇక్కడనే కార్పొరేట్లు ఎక్కువైతాయి, ఎక్కడ ఫైర్ స్టేషన్ ఎన్ని ఫైర్ స్టేషన్లు పెడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ ఏంటంటే సపోజ్ ఎలక్ట్రికల్ ఉంది అధ్యక్ష, మన గ్రామ పంచాయతీకి జిహెచ్ఎంసీకి వేరే దగ్గర ఏంటంటే అండర్ గ్రౌండ్ వైర్స్ పోతూ ఉంటాయి. మరి అది ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? గతంలో ఇది ఏంటంటే 18 ఇయర్స్కి ఒకసారి పోల్స్ కండక్టర్స్ మనం చేంజ్ చేయాలి, అది మరి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఈ విధంగా మొత్తము ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలు కలిపిరో ఇవన్నీ మోస్ట్ ప్రాబ్లం. పటంచేరు విషయంలో తీసుకుంటే గతంలో 3 డివిజన్లు ఉండే అధ్యక్ష, 3 డివిజన్ని ఇప్పుడు 9 డివిజన్లు చేశారు. ఈ 3 మున్సిపాలిటీని తర్వాత 5 గ్రామ పంచాయతీలు 9 గ్రామ పంచాయతీని కలపడం జరిగింది అధ్యక్ష. ఈ కలపడంతో ఇప్పుడు మా పటంచేరు ఏదైతే ఉందో అక్కడ పోతే సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది, ఇక్కడ పోతే జిహెచ్ఎంసీ కింద రావాలి. తర్వాత ఏంటంటే కొల్లూరు పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకుపోయి ఇక్కడ నార్సింగ్ ఏసీపీ కింద కల్పించారు. ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే మా అడ్వైస్ తీసుకుంటే ప్లాన్ ప్రకారం చెప్పడానికి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో అధ్యక్ష ఇవి మేమిచ్చిన దాని ప్రకారం ఏది ఎస్టీపీ ప్లాంట్స్ అయినా తర్వాత ఫైర్ స్టేషన్ అయినా పోలీస్ స్టేషన్ అయినా స్కూల్స్ అధ్యక్ష, స్కూల్స్ కాలేజీలు గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ దీనికి ఏదైనా ల్యాండ్ డిమార్కేషన్ చేసుకొని మనకు ఏదైతే జిహెచ్ఎంసీ కావాలనో దాని ఫ్యూచర్ ప్లాన్ ప్రకారం పోతే దాన్ని బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మా దగ్గర చుట్టూ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ లోపల బయట కూడా దీని మెర్జ్ అయినాయి అధ్యక్ష. ఏ జిహెచ్ఎంసీలా మా ల్యాండ్స్ ఏమైతే ఉంటాయో ల్యాండ్ ప్రకారం చూసుకుంటే ఏరియా ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఏరియాకి వచ్చిన జనాభా చాలా పెరుగుతుంది. పెరిగినప్పుడు దీన్ని ప్రపోజల్గా
మా పడంచేరు ఏదైతే 9 డివిజన్లు ఉన్నాయో 15 డివిజన్లు కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే ఓకే. మీర్జా రేహుల్ అఫెండీజీ.